నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు నాయన? నేను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఊరు మండలం సార్. ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చినావు? అవును సార్. ఏం బాధతో వచ్చినావు? ప్యాంక్రియాటిస్ సార్. ప్యాంక్రియాటైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 సంవత్సరాల నుండి బాధపడతానా. ఘోరమైన నొప్పి సార్. నిజంగా చెప్పానంటే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాని హాస్పిటల్ లేదు సార్. ఏం నుండి నాగ్పూర్ పోయినా, నాగ్పూర్ నుండి హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ నుండి చెల్లమెడ ఇల్మెడ అన్ని హాస్పిటల్ తిరిగినా సార్. ఏమంటారు డాక్టర్ మరి? డాక్టర్లు అప్పటి మందం సూది ఎత్తాండ్రు, అప్పటి మందం టాబ్లెట్ ఇస్తాండ్రు, ఆపరేషన్ చేసుకో అంటారు. ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతాండ్రు. ఆపరేషన్ చేస్తే బతకవు అని అంటారు సార్. ప్రతి ఒక్క డాక్టర్ని అడిగినా ఆపరేషన్ లేదు అంటారు, చేస్తే బతకవు అంటారు. బాగా విపరీతమైన నొప్పి సార్. 3 సంవత్సరాల నుండి తట్టుకోలేకపోతాను సార్. అయితే లాస్ట్కు మీ వీడియో చూసి ఇక్కడికి వచ్చిన సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల వాడితే 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. నొప్పి అనేది మాయమైపోయింది. అప్పుడప్పుడు మామూలుగా 2 సార్లు ఏమో లేచింది. ఇది 3వ నెల సార్. ఇప్పుడు 3 నెలలు అవుతుంది వాడబట్టి. 3వ నెల. ఇప్పుడు మాత్రం క్లోజ్ ఉన్నది మొత్తానికి నొప్పి అంత లేదు. నొప్పి మొత్తం మామూలు అయిపోయింది. ఇంకా వాడాలి, ఇంకా 6 నెలలు వాడాలి సార్. మంచిగా తినేటట్టుగా. అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే సార్? ఇంత ఏమన్నా పప్పు కానీ, చేప కానీ, చికెన్ కానీ, ఇంత మందు కష్టం చేసేటోని మందు తీసుకుంటే కానీ పిచ్చి నొప్పి, చచ్చిపోయేంత నొప్పి సార్. కత్తి తీసుకొని మెడ కోసుకొని రావాలన్న నొప్పి లేస్తుండే. ఘోరమైన నొప్పి. ఏం తిన్నామన్నా తిననీయకుంటుండే సార్. నాకు ఘోరం సార్. నేను కష్టం చేసుకున్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? అలోపతి వైద్యం మంచిదా, హోమియోపతి గొప్పదా? అలోపతి వేస్ట్ సార్. ఎంత ఏం చేసినా 3 సంవత్సరాల నుండి చేస్తాను అలోపతి. 3 సంవత్సరాల నుంచి తక్కువ చేయండి కడుపు నొప్పి. హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిందంటే మరి ఏది నిజమైన వైద్యం? సార్ మీరు గ్రేటు. మీకు దండం చేస్తాను సార్. మీ అంతా ఈసొంటి మందులు లేవు. ఎవరికి ఏమున్నా నిజంగా సాయం మస్తు చేస్తాను మీరు. మీ మందుల ద్వారా నా కడుపు నొప్పి మాత్రం నయమైపోయింది. ఎన్నో దిక్కులు తిరిగిన, ఎన్నో దేవుళ్ళకు మొక్కిన, మస్తు ఘోరమైన నొప్పి. మీ ద్వారా నాకు నొప్పి నయమైంది. ఇంకా 3-4 నెలలు మంచిగా వాడుకో సార్.